నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు యాంకర్ అలాగే యాక్ట్రెస్ ప్రొడ్యూసర్ కౌముడి గారు. మేం కాప్స్ గురించి చెప్తారా? ఈ ఈ ఈ ఈ వెబ్ సిరీస్ని మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? కాంటెంట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అంటే నాకు ఆ వన్ లైనర్స్ లేకపోతే ఆ టైమింగ్ చాలా ఇష్టం పర్సనల్గా కూడా. సో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ జీవాడ దగ్గర ఉండి వాళ్ళు మేము చేశారు, లైక్ రవి గారితో కలిపి చేస్తే బాగుంటుంది అని ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ మా దగ్గర తీసుకుని వచ్చింది ప్రదీప్ గారు, మా డైరెక్టర్. సో ఆయన తీసుకుని వచ్చిన తర్వాత డెఫినెట్గా స్టోరీ లైన్ విన్న తర్వాత దీనికి కాస్టింగ్ కొంచెం పెద్దగా వెళ్తే బాగుంటుంది అన్న ఐడియాస్తో ఈవెన్ ప్లాట్ఫామ్ ఆల్సో లైక్ ద ఐడియాస్ లైక్ ఫర్ ద కాస్టింగ్ అండ్ ఆల్. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండి. మీరు జర్నలిజం చేశారు, యాంకరింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. మీకు ఏది డిఫికల్ట్గా అనిపించింది, ఏది చాలా బాగా అనిపించింది? ఐ రియలీ ఎంజాయ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ అండి. కానీ ప్రొడక్షన్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ రియలీ ప్యాషనెట్ అబౌట్. నాకు చాలా ఇష్టం మొత్తం లైక్ హౌ టు డీల్ విత్ పీపుల్ అండ్ ఆల్. కష్టం అంటే ఐ ఫీల్ యాక్టింగ్ అండి, బికాజ్ నాకు పేషెన్స్ లేదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. యాక్టర్స్కి ఐ రియలీ సల్యూట్ దమ్, బికాజ్ వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ షార్ట్ వచ్చేంత వరకు దే హ్యావ్ టు వెయిట్ అండ్ ఆల్. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఇంపేషెంట్ ఇన్ దట్ వే. బట్ అదర్ దాన్ దట్ నాకు ఇష్టమే కానీ పేషెన్స్ లేదు కాబట్టి అది కొంచెం కష్టంగా ఫీల్ అవుతాను. బట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ద ప్రొడక్షన్ అండి. ప్రొడక్షన్ ఎందుకు మీకు బాగా ఇష్టం? అంటే సక్సెస్ అవుతే ఎక్కువ డబ్బులు వస్తాయనా? నాట్ రియల్ అండి. డబ్బులు అంటే అందరికీ ఇష్టమే డెఫినెట్గా. ఐ ఆల్సో లవ్ మనీ. కానీ ఇట్స్ మోర్ దాన్ మనీ అండి. రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ప్రతి క్షణం మీరు మీ బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉండాలి. సో రోజుకి కొత్త ఛాలెంజ్. ఈరోజు మనం ఒకటి సాల్వ్ చేసాము అంటే దట్ కెనాట్ బి సరే ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది అని ఉండదు. నెక్స్ట్ డే a new day, a new challenge will come up. So solving all the new problems gives me some kind of a happiness and kick అండి. So that's why I love, and of course money also. మేము కాప్స్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? విశాఖ అని హాట్స్టార్లో చేయబోతున్న ఒక ఆల్రెడీ షూట్ జరుగుతుంది. దట్ ఈస్ వన్ వెబ్ సిరీస్ విచ్ వీఆర్ డూయింగ్ అండి ఫ్రమ్ రా ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.